జరుగుతున్నటువంటి ఈ తరుణంలోనే మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయ ముఖ్యమంత్రి వారి గారికి అలాగే రాష్ట్ర మంత్రి వర్గానికి ధన్యవాదాలని ఫౌండేషన్ తరపు నుంచి తెలియజెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సీఎం గారు అండ్ అలాగే మినిస్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో భాగంగా మరి సుమ గారు నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం. ఈ పాటని తెలంగాణ రాష్ట్ర గీతం, ఈ అద్భుతమైనటువంటి గీతాన్ని ఎన్నిసార్లు విన్నా సరే మనకి ఆనందం కలుగుతుంది. మరి ఆ గీతాన్ని ఈరోజు ఈ వేదిక పైన పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ తల్లిని కీర్తిస్తూ, తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షకి అక్షర రూపాన్ని ఇస్తూ అందశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తూ ఉన్నారు. ఈ గీతాన్ని మనకి సమర్పించడానికి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు నన్ అదర్ దాన్ సంగీత ఘని కీరవాణి గారు. కీరవాణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎంఎం కీరవాణి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, విచ్చేసిన ఆహ్వానితులందరికీ శుభాకాంక్షలు, శుభ సాయంత్రం.